నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సినిమాలలో చూసుకుంటే రెండు రకాల సినిమాలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకటి ఇండస్ట్రియల్ హిట్ కొట్టబోతుంది అని చెప్పి భారీ బడ్జెట్తో తీసిన సినిమాలు మనం చూసాం. ఈ సంవత్సరంలో చాలా వచ్చాయి అలాంటి. ఇంకొన్ని సినిమాలు అసలుకి ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియకుండా, ఎవరు హీరో ఎవరు హీరోయిన్ కూడా తెలియకుండా రిలీజ్ అయినటువంటి ఒక సినిమాలు కూడా వచ్చాయి. ఇంకొక సినిమాకి వచ్చేసరికి అసలు హీరోలు లేరు, హీరోయిన్ లేరు, పూర్తిగా గ్రాఫిక్స్తోనే చేసినటువంటి సినిమా, అంటే పూర్తి కంటెంట్తో ఉన్న సినిమా. సో ఇండస్ట్రియల్ హిట్ కొట్టబోతున్న సినిమాలు అనుకున్నవి కూలీ కావచ్చు, లేదా వార్ 2 కావచ్చు, పూర్తిగా చతికిల పడ్డాయని చెప్పి అనుకోవచ్చు. కొంత గొప్ప కూలీ కొద్దిగా పక్కొచ్చిందని చెప్పాలి. కానీ సయారా సినిమా చూసినా, లేదా మహావతార్ నరసింహ చూసినా, ఈ రెండు సినిమాలు కూడా పెద్ద హిట్ కొట్టేశాయి. సో ఎలాంటి సినిమాని ఎలా జడ్జ్ చేయాలి, సో ప్రేక్షకుడు ఎలాంటి సినిమా నాడి పట్టుకుంటున్నారంటే ఏం చెప్తారు? గతంగా చెప్పాలంటే పెద్ద బడ్జెట్తో సినిమాలు చేయడం అని నేల విడిచిన సామండి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సినిమాలు అనేవి డబ్బులన్నీ వెజ్జలేసేసి చిల్లరేరుకుంటున్నారు. వీళ్ళేమో చిల్లర పెట్టి సినిమాలు తీసి డబ్బులు బాగా పోగేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిరూపించినాయి. ఈ రెండు సినిమాలు గుణపాఠం, కూలీను వార్ 2 అనేది పెద్ద గుణపాఠం అని చెప్పాలి. అంతో ఎంతో కూలీ కొంత బయటపెడుతుందని చెప్పాల్సి వస్తుంది. ఇటు వచ్చేసరికి వీడి సినిమాలకి ఇప్పుడు మహావతార్ నరసింహ 15 కోట్లు కూడా ఖర్చు అవ్వడానికి, కేవలం కంప్యూటర్లో తయారు చేసిన సినిమానే. బయట ఫీల్డ్ అసలు ఏ షూటింగ్ చేయకుండా చేశారు. అది దాదాపు 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరి టేబుల్ ప్రాఫిట్ అది. అలాగే సయారా మూవీ, ఒక స్టార్ హీరో లేడు, ఒక స్టార్ హీరోయిన్ లేడు, కొత్త మొఖాలు, కేవలం వాళ్ళిద్దరు తప్పితే వాళ్ళిద్దరిని పెట్టుకుని యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. అది 550 కోట్లు వసూలు చేసింది గ్రాస్. ఎక్కడ వాళ్ళే 60 కోట్లు చెప్తున్నారు కానీ దానికి 20 కోట్లకి మించి అవ్వదు. ఎందుకంటే కొత్త వాళ్ళు, పంజాబీ అమ్మాయి, అనిత పడ్డ అమ్మాయి, ఆ తర్వాత చుంకీ పండే ఆ బంధువుల కుర్రాడు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు, మొత్తానికి ఆ హీరో, కేవలం వాళ్ళిద్దరు పాత్రల మీద ఆడిన సినిమాగా సయారా మూవీ చెప్పారు. ఇప్పటికీ కూడా థియేటర్లో సయారా చూస్తున్నారు, మహావతార్ నరసింహ చూస్తున్నారు. ఒక విధంగా వార్ 2 కానీ కూలీ కానీ పాజిటివ్ టాక్ రాకపోవడంతో అది మహావతార్ నరసింహకి వరంగా మారింది. దాంతో కలెక్షన్స్ పరంగా కుమ్మేసి నేను చెప్పాల్సి వస్తుంది. మరి వీటిలో మరి ఇంత తక్కువ బడ్జెట్తో చేసిన ఎప్పుడైనా సరే ఈ సినిమాలే సేఫ్ అనుకోవాలి. కానీ అంత పెద్ద సినిమాలు చేసి మునిగిపోతే ఇప్పుడు ఏమైంది, వీళ్ళు సయారాలో వచ్చిన డబ్బులన్నీ వీళ్ళు వార్ 2లో పోగొట్టారు. అదే బ్యానరు యశ్రాజ్ ఫిల్మ్సే. సయారాలో 550 కోట్లు వస్తే నిర్మాతకి 350 కోట్లు నికర లాభాలు వచ్చినాయి. ఆ 350 కోట్లు వార్ 2 రూపంలో పోయినట్టుగానే భావించాలి కదా. మహా అయితే ఒక 50 కోట్లు మిగులుద్దేమో. అదే బ్యానర్ చేయడం వల్ల అటు అయింది. అది అదండి. అదే గతంలో చూసుకుంటే తెలుగులో కూడా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, సేమ్ దిల్ రాజు గారికి సంబంధించిన బ్యానరే, సేమ్ ఇదే రిపీట్ అయింది. అక్కడ కూడా చాలా భారీ బడ్జెట్తో వచ్చినటువంటి గేమ్ చేంజర్ ఏమో పూర్తిగా డిజాస్టర్గా మిగిలింది. అదేవిధంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం చాలా తక్కువ బడ్జెట్తో 350 కోట్ల నుంచి 400 కోట్ల పై వసూలు చేసింది. సో నిజంగా చిన్న సినిమాల పైన పెట్టి కరెక్ట్గా టాలెంట్ నిరూపించుకోవడం బెటర్ అంటారా, లేదా భారీ బడ్జెట్లు పెట్టి సతికిలపడడం కరెక్ట్ అంటారా? అంటే కొన్ని సందర్భాల్లో ఇది అన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుందని చెప్పలేము. ఇప్పుడు సయారా హిట్ అయింది కదా అని చెప్పి అందరూ అదే చేసుకుంటారనుకోండి, అది దాని మీద వాళ్ళు మంచి ఎఫర్ట్ పెట్టారు. వాళ్ళు ఏదో మొత్తానికి హోంవర్క్ చేశారు బాగా. ఇప్పుడు నువ్వే కావాలి హిట్ అయినప్పుడు అందరూ కూడా నా సెంటిమెంట్గా మారిపోయింది. ఆ తరహాలో ఆ చిత్రం కానీ, లేకపోతే ఆ కాలేజ్ అనే సినిమా కానీ, ఇట్లా రకరకాల సినిమాలు వచ్చేసినాయి. అప్పట్లో ఒక ట్రెండ్గా మారిపోయింది. నువ్వే కావాలి హిట్ అయినప్పుడు అదే తరహాలో చాలా మంది చేసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సయారా హిట్ అయిందని చెప్పేసి అందరూ అదే పని చేసుకెళ్తే జనాలు రావాలి థియేటర్కి. అది మౌత్ టాక్ను బట్టి లాక్కొచ్చింది. సయారా మూవీ ఏమైందంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు, మంచి ప్రేమ కథా సినిమా అన్నారు. ఆషికీ 2 లాంటి సినిమానే అని చెప్పి అన్నారు. పాటలు, మ్యూజిక్ కానీ ఇవన్నీ హెల్ప్ అయిపోయింది. ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం వల్ల థియేటర్కి జనాలు చూశారు. అది ప్లస్ అయింది. అలాగని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమా ఉంది, కూలీ సినిమా. కూలీకి దగ్గరగా 500 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సినిమాని మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ హిట్ సినిమా కానీ చూడాలి. సినిమా డబ్బులు వస్తే ఆ సినిమా హిట్ కింద లెక్కే. ఇప్పుడు కోహ్లీగా లోకేష్ రాజు అక్కడ డైరెక్టర్గా ఫెయిల్ అయినా కానీ డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి అది కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. మహా అయితే ఆ రెమ్యునరేషన్ పరంగా జరిగే అమౌంట్లు తప్పితే ఆ సినిమాకి సేఫ్ జోనే. 500 కోట్లు వసూలు అయిపోతుంది, 600 కోట్లు రావచ్చు చెప్పలేము. కానీ వార్ 2కి వచ్చేసరికి ఇక్కడ తెలుగులోనే 90 కోట్లకి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కొన్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు భారీగా నష్టపోతున్నారు. ఇప్పటికీ నాగవంశీ గారు ట్రోలర్స్ బారిన పడిపోయారు. ఎందుకంటే కింగ్డమ్, అంతకుముందు వచ్చి వర్క్స్ పెట్టి సినిమాలన్నీ ఫ్లాప్ అవటం, ఈ నేపథ్యంలో కొంతమంది అయితే అసలు ట్రోలర్స్ అయితే ఆడుకుంటున్నారు నాగవంశీ గారిని. ఎందుకంటే ఆ పెద్ద సినిమాలు ఒక విధంగా చెప్పాలి రిస్కే అది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు బయర్స్ ఉన్నారనుకోండి, ఓన్గా రిలీజ్ చేసుకుంటే ఇదే మరిస్తాడు. బయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చెడుగా పడతారు, నాగవంశీ గారు పడతారు. మళ్ళీ ఈయన వెళ్ళి యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళపై పడాలి. అదే జరగాలి, ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సినిమా ఎప్పటికీ రిస్కేనండి.
ఎప్పుడైనా చిన్న సినిమాని మలయాళం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ తరహాలో వెళ్ళటమే ఎప్పుడు కూడా సేఫ్ అండి. అయితే టాలీవుడ్ నిన్న మొన్నటి దాకా చూసుకుంటే బాలీవుడ్కి దిగువలో ఉండేదని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించి మించినటువంటి సినిమాలు మన దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి, భారీ హిట్లు కూడా కొడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ ఎక్కువ శాతం అంటే దాదాపు ఒక 100 సినిమాలు వస్తే 8 నుంచి లేదా 7 సినిమాలు మాత్రం హిట్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ మిగతా 90 సినిమాల పైచీలకు డిజాస్టర్ దిశగానే వెళ్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా టాలీవుడ్లో మార్పు రాకపోతే సంక్షోభం ఏర్పడుతుంది అనేది కూడా కొంత టాక్. సో మీరేమంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ సంక్షోభం ఏర్పడిపోయింది. థియేటర్లకి అసలు జనం వెళ్ళలేని పరిస్థితి. ఈ మధ్యన వార్తు పుణ్యమా అని, కూలీ పుణ్యమా అని, థియేటర్కి మహావతార నరసింహ, తయార సినిమా పుణ్యమా అని థియేటర్ కలకలనే కానీ ఈ 2-3 నెలల నుంచి అంతకుముందు అసలు థియేటర్కి జనం వెళ్ళినవి లేవు, సందర్భాలు లేవు. విధంగా చెప్పాలంటే ఆగస్టు సంక్షోభంలో కొద్దిగా పెద్ద సినిమాలుగా వచ్చి థియేటర్కి జనాలు రప్పించగలిగింది. సినిమా ఫీల్డ్ కూడా ఆగస్టు సంక్షోభంలానే ఉంది. కానీ నిర్మాతల పరంగా జనం చూశారు, డబ్బులు వెచ్చించారు. కానీ నిర్మాతలు సేఫ్గా లేరు కదా. అవును, నిర్మాతలకు డబ్బులు వచ్చినప్పుడే సేఫ్గా ఉన్నట్లు లెక్క. ఆ 2 సినిమాలు రక్షించినాయి. ఇంకా చెప్పాలంటే మహావతార నరసింహ ఒకటి, తయారా ఒకటి. ఆ 2 సినిమాలు కొల్లగొట్టిన డబ్బులు విధంగా ఇండస్ట్రీని గట్టెక్కించినాయని చెప్పాల్సి వస్తుంది. ఈ తరహాలోనే ఇంకా వెళ్ళటం అనేది బెటర్ అనిపిస్తుంది. అంటే మంచి కంటెంట్ నమ్ముకుని సినిమాలు చేయడమే బెటర్. అంటే కంటెంట్ లేకుండా మళ్ళీ సినిమాలు చేసి మళ్ళీ ఇబ్బంది పడే బదులు, గతంలో కోర్టు అనే సినిమా ఉంది, మరి మౌత్ టాక్తోనే ఆడింది కోర్టు, అది చిన్న సినిమాగానే వచ్చింది. అవే ఇప్పుడు సేఫ్గా ఉంటున్నాయి. కానీ పెద్ద సినిమా ఎప్పటికీ రిస్కే. కేవలం హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి, లేదా ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకో హీరో, ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో హీరో, వీళ్ళందరినీ బాగు చేయడం కోసం సినిమాలు తీయడం తప్పితే నిర్మాత ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ కూలీ సినిమాలు పెట్టుకుంటే మరి అంతమంది ఆర్టిస్టులు వాళ్ళ రెమ్యునరేషన్ పరంగానే ఇచ్చారు ఎక్కువ. వాళ్ళు సినిమా మీద ఖర్చు పెట్టిన తక్కువ, రెమ్యునరేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టారు. మరి వాళ్ళకి ఏమైనా లాభాలు 100 కోట్ల లాభం వస్తే అది మంచి లాభం తెచ్చిపెట్టింది అనుకోవచ్చు. 350 కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా సయారా ఉంది. ఇవాళ టాప్ ప్లేస్ అదే. 350 కోట్లు విశ్వరాజ్ ఫిల్మ్స్కి సంపాదించి పెట్టిన సినిమా. మరి ఒక సినిమా చిన్న సినిమా మరి 350 కోట్ల లాభాలు తేవడం అంటే మాటలు కాదు. అది చిన్న సినిమా అవ్వడం వల్ల సాధ్యమైంది. అదండి. సో మీరు ఇందాక అన్నట్టు కోర్టు కావచ్చు, గతంలో చూసుకుంటే బేబీ కావచ్చు, లేదా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇలా చిన్న చిన్న బడ్జెట్లతో వచ్చేసి భారీ హిట్లు కొట్టినటువంటి సినిమాలు నెలకు ఒక సినిమాలాగా వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా నెలకి కనీసం 2 హిట్లు వస్తే ఇండస్ట్రీ బాగుంటుందండి. లేకపోతే ఇండస్ట్రీలో ఎవరో సేఫ్గా ఉండలేరు కూడా. ఎందుకంటే ఇండస్ట్రీలు ఇప్పటికే చాలా సంక్షోభంలో ఉంది. కార్మికులు పక్కన సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి సరైన వేతనాలు పెంచమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పెద్ద సినిమాల కోసం అంతంత కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. కానీ మరి వీళ్ళకి ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి అదే మళ్ళీ ఇట్లా చిన్న సినిమాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది పెంచారనుకోండి, అది కూడా అక్కడ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. వాటిని చిరంజీవి గారితో మనం మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా మొత్తానికి ఈ రోజు రేపట్లో ఇది కొలిక్కొచ్చే వ్యవహారంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా సేఫ్గా ఉండాలి. ఇండస్ట్రీ బతికి బట్ట కట్టాలంటే చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఇటు నిర్మాతల పరంగాను, ఇటు కార్మికుల పరంగాను అందరూ కూర్చొని సమన్వయంతో పనిచేసుకుంటూ మంచి సినిమాలు తీయడం, నెలకు 2 హిట్లు కొట్టడం అనే టార్గెట్గా చేస్తే తప్ప ఇండస్ట్రీ బాగుపడదు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ బాగుపడాలి, ఇండస్ట్రీ ఖచ్చితంగా సంక్షోభం నుంచి గట్టెక్కాలి అంటే మనకు నెలకి 2 చిన్న సినిమాలైనా సరే మంచి హిట్ కొట్టే సినిమాలు లాంటివి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.